హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఉపాస్థాపన యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజేష్, స్టేషన్ మాస్టర్, సికింద్రాబాద్ డివిజన్. సో మన ప్రీవియస్ వీడియోలో ఆర్ఆర్బి టెక్నీషియన్ నోటీస్ గురించి, క్వాలిఫికేషన్ ఏంటిది, ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఎక్కడ, నేచర్ ఆఫ్ వర్క్ ఎలా ఉంటుంది, సో ఫస్ట్ మంత్ శాలరీ ఎలా వస్తుందో మనం ప్రీవియస్ వీడియోలో చూడడం జరిగింది. ఈ వీడియోలో చాలామంది కింద కామెంట్ రూపంలో చెప్పిన పాయింట్ ఏంటంటే, సార్ వాట్ ఈస్ ద సిలబస్, టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి సిలబస్ ఏముంటుంది సార్, టెక్నీషియన్ గ్రేడ్ 3కి సిలబస్ ఏముంటుందో చాలామంది మిమ్మల్ని అడగడం జరిగింది. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోలో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సిలబస్, టెక్నీషియన్ గ్రేడ్ 3 సిలబస్ అనేది ఈ వీడియోలో చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లెవెల్ 5 సిలబస్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ఆర్బి చరిత్రలో ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి. దీని గురించి మీకు ఎక్కడ సిలబస్ అనేది లేదు, ఎందుకంటే ఈ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేది ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రైల్వేలో మీరు ఏ ఉద్యోగం సాధించాలన్నా ఒక కామన్ సిలబస్ ఉంటుందండి. సైన్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని సిలబస్ ఉంటుంది. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లెవెల్ 5 ఉద్యోగం కాబట్టి, డిగ్రీ బేస్డ్ ఉద్యోగం కాబట్టి, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎలాంటి సిలబస్ నోటిఫికేషన్లో రాబోతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సిలబస్ ఫస్ట్ వన్ అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్. సో మీకు అర్థమెటిక్లో ఉన్నటువంటి 17 to 20 టాపిక్స్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్లో ఉన్నటువంటి 4 టాపిక్స్, ట్రిగ్నామెట్రీ కానీ, ఆల్జిబ్రా కానీ, జామెట్రీ కానీ, మెన్సురేషన్ కానీ. సో అర్థమెటిక్లో ఉన్నటువంటి చాలా టాపిక్స్, నెంబర్ సిస్టమ్తో నుంచి స్టార్ట్ చేసి డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ. సో ప్రతి టాపిక్ మీరు ప్రిపేర్ అవ్వాలంటే లెవెల్ 5 కాబట్టి డిగ్రీ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుందండి. డిగ్రీ లెవెల్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ మీరు ఆ లెవెల్లోనే ఉండాలి. అదేవిధంగా రీజనింగ్. సో రీజనింగ్లో 3 పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే రీజనింగ్లో వర్బల్ రీజనింగ్. సో వర్బల్ రీజనింగ్ అంటే మీ కోడింగ్ డికోడింగ్ కావచ్చు, బ్లడ్ రిలేషన్ కావచ్చు, మీకు ర్యాంకింగ్ టెస్ట్ కావచ్చు. సో ఇలా డిఫరెంట్ టాపిక్స్. నార్మల్ బేసిక్ రీజనింగ్ వర్బల్ రీజనింగ్ కిందకి వస్తుందండి. సో నెక్స్ట్ నాన్ వర్బల్ రీజనింగ్లో పేపర్ కటింగ్ కావచ్చు, పేపర్ ఫోల్డింగ్ కావచ్చు, మిర్రర్ ఇమేజ్ కావచ్చు, వాటర్ ఇమేజ్ కావచ్చు. సో కొన్ని సింబల్స్ ఇచ్చి ఇందులో ఆడ్ అండ్ అవుట్, సో దాని గురించి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఈ నాన్ వర్బల్ రీజనింగ్లో ఉంటాయండి. నెక్స్ట్ హై లెవెల్ రీజనింగ్, వెరీ ఇంపార్టెంట్. ఒక ఆర్ఆర్బి ఉద్యోగం మీకు రావాలి అంటే హై లెవెల్ రీజనింగ్ ఎవరైతే బై స్కోర్ చేస్తారో 10 out of 10 కానీ, 15 out of 15 కానీ, ఇచ్చిన 5 క్వశ్చన్లు ఇస్తే 5కి 5 ఎవరు సమాధానం చెప్తారో వాళ్ళు సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. వెరీ ఇంపార్టెంట్. హై లెవెల్ రీజనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, మీకు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. సో మీరు ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు. సో ఈ హై లెవెల్ రీజనింగ్లో ఏముంటాయంటే స్టేట్మెంట్ కంక్లూజన్, స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. సో ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ ఇందులో హై లెవెల్ రీజనింగ్లో రావడం జరుగుతుంది. సో అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ జనరల్ సైన్స్. రైల్వేలో టెక్నికల్ జాబులు, ఏఎల్పి కానీ, టెక్నీషియన్ కానీ, జేఈ కానీ, సో ఇలాంటి టెక్నికల్ జాబులకు కీ సబ్జెక్ట్ జనరల్ సైన్స్. సో రైల్వే నడిచేటటువంటి జనరల్ సైన్స్ మీద మీకు ఈ నోటిఫికేషన్లో సిలబస్ రావడం జరుగుతుంది. ఈ జనరల్ సైన్స్లో కూడా మళ్ళీ 3 పార్ట్స్, ఒకటి ఫిజిక్స్, ఒకటి కెమిస్ట్రీ, ఒకటి బయాలజీ. సరే ఏ స్టాండర్డ్ వరకు అవుతారు, 10th స్టాండర్డా, ఇంటర్ స్టాండర్డా? సో మీకు డిగ్రీ బేస్డ్ అయినా కానీ ప్రతి ఎగ్జామ్కు ఖచ్చితంగా 10th స్టాండర్డ్ వరకే మీ సిలబస్ ఉండడం జరుగుతుంది. సో ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజీ కానీ మీకు 10th స్టాండర్డ్ వరకు మీరు ప్రిపేర్ అయితే మీకు ఈ జనరల్ సైన్స్ అనే విభాగం నుంచి మీకు సిలబస్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక పాయింట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. చాలామంది అభ్యర్థులు జనరల్ స్టడీస్ ప్రిపేర్ కావాలని చిన్న అపోలో ఉన్నారండి. జనరల్ స్టడీస్ రైల్వేలో అడగడండి, మీకు కావాలంటే చూడండి జనరల్ అవేర్నెస్ ఉంటుంది, లేకుంటే జనరల్ నాలెడ్జ్ అనే ఉంటుంది తప్ప జనరల్ స్టడీస్ అనేది ఉండదు. జనరల్ స్టడీస్ అంటే ఏంటిదంటే మీకు పాలిటిక్ ఒక సపరేట్ బుక్, జియోగ్రఫీ ఒక సపరేట్ బుక్, ఎకానమీకి ఒక సపరేట్ బుక్ మీరు చదవాలి. కానీ రైల్వేలో క్వశ్చన్స్ అన్నీ వన్లైనే ఉంటాయి కాబట్టి మీ మోస్ట్లీ ఫోకస్ ఆన్ జనరల్ నాలెడ్జ్ మీదనే ఉంటుంది. సార్ కరెంట్ అఫైర్స్ అంటే సార్ పాలిటిక్స్ ఉన్నాయి కదా, ఎకనామిక్స్ ఉన్నాయి కదా. సో పాలిటిక్స్ మీద రీసెంట్ కరెంట్ అఫైర్స్, ఎకనామిక్స్ మీద రీసెంట్ కరెంట్ అఫైర్స్. సో మీకు ఎలాంటి సబ్జెక్ట్ ఉన్నా జియోగ్రఫీ మీద రీసెంట్ కరెంట్ అఫైర్స్. సో జియోగ్రఫీ కానీ, పాలిటీ కానీ, ఎకనామీ కానీ, హిస్టరీ కానీ, సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్స్ మీదనే మీకు క్వశ్చన్ రావడం జరుగుతుందండి. సో మీరు డీటెయిల్గా బుక్ చదివినాం అనుకోండి మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. సో జనరల్ నాలెడ్జ్ మీద ఎవరైతే ఫోకస్ చేస్తారో, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటిక్స్, ఎకనామిక్స్,
జియోగ్రఫీ అండ్ హిస్టారికల్. సో ఈ కరెంట్ అఫైర్స్ మీద మీరు రీసెంట్ పాలిటిక్స్, రీసెంట్ ఎకనామిక్స్ మీరు చదివితే మీకు హై స్కోర్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సార్ ఈ 4 పాయింట్స్ వరకు ఓకే, ఇది కామన్ అండి. ఇది కామన్ ఫర్ ఏఎల్పి కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, సిగ్నల్ గ్రేడ్ 1 కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, మీకు ఆర్ఆర్బి జేఈ కావచ్చు, దేనికైనా ఈ సిలబస్ కామన్. కానీ ఫర్ ద ఫస్ట్ టైం రిక్రూట్మెంట్ చేస్తున్నారు కాబట్టి వాట్ అబౌట్ ట్రేడ్ సిలబస్? సో ఇక్కడ ఐటీఐ వాళ్ళు ఎలిజిబుల్ కాదు కాబట్టి ట్రేడ్ సిలబస్ ఉండకపోవచ్చా అంటే ఉండొచ్చు. మనకి ఎలిజిబిలిటీ ఏంటిది? బీఎస్సీలో ఫిజిక్స్ చేసిన, కంప్యూటర్ సైన్స్ చేసిన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన, ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా మీరు ఎలిజిబుల్. అదేవిధంగా డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్, బీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఈ ముగ్గురిని కంపైల్ చేసి ఒక కామన్ సిలబస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కామన్ సిలబస్ సరే ఇది క్వాలిఫై ఉంటుందా, స్కోర్లో కన్సిడర్ చేస్తారా? సో ఇది మనం ఖచ్చితంగా నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సిందండి. నోటిఫికేషన్లో ఈ 5th పాయింట్ గురించి నోటిఫికేషన్లో మాత్రమే రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఈ 4 టాపిక్స్ మాత్రం మీకు ఖచ్చితంగా ఆర్ఆర్బి నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్లో ఈ 4 పాయింట్స్ ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. సో దీనికి అడిషనల్గా ఏంటిదండి, ఎవరైతే డిగ్రీ బేస్డ్ ఉన్నారో, ఎవరైతే బీటెక్ బేస్డ్ ఉన్నారో, ఎవరైతే డిప్లొమా బేస్డ్ ఉన్నారో, సో వాళ్ళ కామన్ సిలబస్ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎన్ని సిబిటీస్ ఉంటాయి, CBT 1 ఉంటుందా, CBT 2 ఉంటుందా? సో CBT 2లో మళ్ళీ పార్ట్ ఏ ఉంటుందా, పార్ట్ బి ఉంటుందా? మనం టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి మన నోటిఫికేషన్ వచ్చేదాకా అనవసరమైనటువంటి సిలబస్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఏదైతే కామన్ సిలబస్ ఉందో అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది మీరు అప్పటి వరకు ప్రిపేర్ కండి. సో మీ కామన్ సిలబస్ గురించి కానీ ఏమైనా ట్రేడ్ సిలబస్ వస్తుందా మనం నోటిఫికేషన్లోనే చూడాలండి. అనవసరమైన సిలబస్ మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మళ్ళీ ప్రాబ్లం అవ్వకంటే ఈ 4 టాపిక్స్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి సో కామన్ సిలబస్ మరి డిగ్రీ వాళ్ళకి కానీ, డిప్లొమా వాళ్ళకి కానీ, బీటెక్ కానీ కామన్ సిలబస్ ఏమొస్తుందో, CBT 1 ఉంటుందా, CBT 2 ఉంటుందా, నెక్స్ట్ ఎలాంటి రేషియోలు తీసుకుంటారు అనేది మన నోటిఫికేషన్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో నోటిఫికేషన్ 9th మార్చ్ వస్తుందండి. నోటిఫికేషన్ 9th మార్చ్. సో 9th మార్చ్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం డీటెయిల్గా చూద్దాం. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ లెవెల్ 5 ఉద్యోగం మీకు రావాలి అంటే మీరు ఈ ఫస్ట్ 4 పాయింట్స్ ప్రిపేర్ అయితే మీకు టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అనేది మీ దగ్గర ఉంటుంది. సో మరి ట్రేడ్ సిలబస్ గురించి అంటే నోటిఫికేషన్లో మనం చూద్దాం. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా కామన్ సిలబస్ ఇదే అండి. అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. టెక్నీషియన్ గ్రేడ్ 3కి CBT 2 ఉంటుంది. ఆ CBT 2లో కన్సర్న్డ్ ట్రేడ్ ఉంటుంది కాబట్టి అది మనం నెక్స్ట్ చూద్దాం. టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 2. సో ఇప్పటి వరకు మనం టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సిలబస్ చూసాం. అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 కూడా ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. అంటే మన ప్రీవియస్ ALP కమ్ టెక్నీషియన్ 2018 నోటిఫికేషన్ ప్రకారం మనం ఈ సిలబస్ తీసుకోవడం జరిగిందండి. ఒకవేళ ఓన్లీ ఒకటే CBT ఉండొచ్చు, ఈ ట్రేడ్ సిలబస్ ఇక్కడ తీసుకోవచ్చు. సో అదంతా మనం డీటెయిల్ నోటిఫికేషన్లో చూడాలి. బట్ మనకున్నటువంటి సోర్స్ ప్రకారం CBT 1, CBT 2 2 CBTs ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మంది అభ్యర్థులు అప్లై చేస్తే వాళ్ళు ఫిల్టర్ చేయడానికి అంటే ఒక రేషియో ఫిల్టర్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి 2-3కి సేమ్ స్కోర్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి CBT 1 మరియు CBT 2కి సో డిఫరెంట్ ఎగ్జామ్ జరగడానికి ఆస్కారం ఉంది. సో CBT 1లో ఎలాంటి సిలబస్ ఉంటుందో ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3 ఇప్పుడు చూద్దాం. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ మళ్ళీ సేమ్ టాపిక్స్, రీజనింగ్లో కూడా వర్బల్ రీజనింగ్, నాన్ వర్బల్ రీజనింగ్, హై లెవెల్ రీజనింగ్ 3 సేమ్ టాపిక్స్. జనరల్ సైన్స్లో కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అప్ టు 10th స్టాండర్డ్ కామన్ సిలబస్. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్. మళ్ళీ చెప్తున్న జనరల్ స్టడీస్ కాదండి, జనరల్ నాలెడ్జ్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అనవసరమైన బుక్స్ చదువుకొని జనరల్ స్టడీస్ చదివి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. కరెంట్ అఫైర్స్ అండ్ పాలిటిక్స్, ఎకనామిక్స్, రీసెంట్ హిస్టారికల్ టాపిక్స్, జియోగ్రఫీ. ఇది CBT 1. మీకు CBT 1 ఎప్పుడైనా క్వాలిఫై నేచర్లోనే ఉంటుంది. సో రైల్వేలో 2 CBTs వచ్చాయంటే CBT 1, CBT 2 ఉందంటే ఖచ్చితంగా CBT 1 క్వాలిఫై నేచర్. మీకు టాప్ స్కోర్ వచ్చినా, కట్ ఆఫ్ స్కోర్ వచ్చినా మీరు క్వాలిఫై అయినట్టే. ఆ స్కోర్ మీకు ఫైనల్ సెలక్షన్లో యాడ్ చేయరు. సో మరి CBT 2 ఏ విధంగా ఉంటుందంటే CBT 2లో కూడా మళ్ళీ సేమ్ టాపిక్స్, అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో ఇక్కడ జనరల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి కొన్ని టాపిక్స్ ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్ అంటే మీకు ట్రేడ్ సిలబస్. సో ట్రేడ్ సిలబస్లో ఇంజనీరింగ్ పాయింట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. జనరల్ సైన్స్ మళ్ళీ కన్ఫామ్ ఉంటుంది, మళ్ళీ ఫిజిక్స్, మళ్ళీ కెమిస్ట్రీ, మళ్ళీ బయాలజీ ఉంటుంది.
దాంతోపాటు కొంచెం బేసిక్ డ్రాయింగ్, సో డ్రాయింగ్ గురించి కానీ కొన్ని ఇంజనీరింగ్ టాపిక్స్ గురించి ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఇది ఒకటే ఇక్కడ యాడ్ చేయడం. అదేవిధంగా ప్లస్ ట్రేడ్ సిలబస్ ఓన్లీ క్వాలిఫై నేచర్ మాత్రమే. సో మీకు బీటెక్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, ఐటీఐ చేసిన వాళ్ళు కానీ మీరు అప్లికేషన్ కన్సర్న్ ట్రేడ్ ఎంచుకోవాల్సి ఉందండి. ఆ ఎంచుకున్న దాని ప్రకారం మీరు ట్రేడ్ సిలబస్ ప్రిపేర్ కావాలి. సో మన మురళీధర్ సార్ మన ట్రేడ్ సిలబస్ ఏది సెలెక్ట్ చేసుకోవాలో మనకు ప్రీవియస్ వీడియోలో చేయడం జరిగింది. ఎవరికైనా డౌట్ ఉంటే మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూడండి. సో చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే వీడియోను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ప్రతి పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు కావాల్సిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్రేడ్ సిలబస్లో మీకు బేసిక్ స్కోర్ 35% అంటేనే క్వాలిఫై స్కోర్. సో క్వాలిఫై స్కోర్ ఎంత అండి? 35%. సో మీకు 100 మార్క్స్ ఉంటే 35 వస్తే క్వాలిఫై, 50 మార్క్స్ ఉంటే 17.5 వస్తే క్వాలిఫై. సో వాడు ఎన్ని మార్క్స్ పెట్టినా మీకు 35% ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ క్యాస్ట్. సార్ ఓబీసీ వాళ్ళకి ఎక్కువ ఉంటుందా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తక్కువ ఉంటుందా, ఓపెన్ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుందని లేదండి. ఫర్ ఎవ్రీ కేటగిరీ ఈక్వల్ పర్సంటేజ్ 35% స్కోర్ వస్తే మీరు క్వాలిఫై. ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ ఏ కేటగిరీ ఉన్నా. సో ట్రేడ్ సిలబస్కు మీకు రిజర్వేషన్ వర్తించదండి. నెక్స్ట్ ఫైనల్ సెలక్షన్ ఎలా ఉంటుంది? సార్ మీరు CBT 1 రాస్తున్నాం, CBT 2 రాసినాం, ట్రేడ్ సిలబస్ రాసినాం. సో ఇందులో ఫైనల్ సెలక్షన్లో ఏ స్కోర్ కన్సిడర్ చేస్తారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు ఫైనల్ సెలక్షన్లో CBT 2లో ఉన్నటువంటి పార్ట్ ఏ, సో పార్ట్ ఏ ఈ 3 ఉంటాయండి, పార్ట్ బి ట్రేడ్ సిలబస్. సో మీ CBT 2లో ఉన్నటువంటి పార్ట్ ఏ సిలబస్నే మీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో మీ స్కోర్ ప్రకారం తీసుకోండి. ఇందులో వచ్చిన స్కోర్ ప్రకారమే మీరు ఫైనల్ సెలక్షన్లో ఉండడం జరుగుతుందండి. సో మీకు ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 3 జాబ్ రావాలి అన్నా, ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ జాబ్ రావాలన్నా మీకు కావాల్సినటువంటి సిలబస్ ఏంటండి? అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్. సో టెక్నీషియన్ గ్రేడ్ 3కి ట్రేడ్ క్వాలిఫై సరిపోతుంది. సో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్కి మన ట్రేడ్ గురించి మనం చూద్దాం, నోటిఫికేషన్లోనే వస్తుంది. సో మన డిప్లొమా వాళ్ళకి, మరి బీటెక్ వాళ్ళకు, బీఎస్సీ వాళ్ళకి ఎలాంటి కామన్ సిలబస్ నెక్స్ట్ నోటిఫికేషన్లోనే చూద్దాం. సో ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే ఆర్ఆర్బి నుంచినటువంటి ఏ నోటిఫికేషన్ మీకు వచ్చినా అది టెక్నికల్ కానీ నాన్ టెక్నికల్ కానీ మీకు ఉద్యోగం రావాలంటే ఓన్లీ 4 టాపిక్స్ ఉంటాయండి. అది గుర్తుపెట్టుకోండి. 4 టాపిక్స్. ఆ 4 టాపిక్స్ వస్తే మీకు రైల్వే నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా మీరు టాప్ సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. ఆ ఏం టాపిక్స్ అంటే అర్థమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సో ఎవరైతే రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు డైలీ 4 టాపిక్స్ని మీరు ప్రిపేర్ కండి. సో నోటిఫికేషన్ వచ్చేదాకా నోటిఫికేషన్లో సిలబస్ చదువుతామంటే మీరు ప్రతి నోటిఫికేషన్ చూడండి ఇవే 4 పాయింట్స్ ఉంటాయి. దీనికి కన్సర్న్ ట్రేడ్ కావచ్చు, కన్సర్న్ డిప్లొమా సిలబస్ కావచ్చు, ఆర్ఆర్బి జేఈకి ఉంటుంది. సో మీకు టెక్నికల్ సిలబస్ ఒక 100 స్కోర్ ఉంటుంది, 100 మార్క్స్ ఉంటుంది. కానీ ఈ సిలబస్ కన్ఫామ్ ఉంటుంది. మీరు టెక్నికల్ రాయండి, నాన్ టెక్నికల్ రాయండి, ఖచ్చితంగా ఈ 4 టాపిక్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో మీరు డైలీ ప్రాక్టీస్ చేస్తారో ఆర్ఆర్బి నుంచి వచ్చేటటువంటి అన్ని ఎగ్జామ్స్కు మీరు టాప్ స్కోర్లో ఉంటారు, సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. సో కాబట్టి మళ్ళీ ఒకసారి టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్, టెక్నీషియన్ గ్రేడ్ 3 లెవెల్ 2. సో సంబంధించిన ఈ వీడియోలో సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి అందరికీ సో ఫ్రమ్ 26 ఫిబ్రవరి 2024 నుంచి హనంకొండలో నయీం నగర్లో ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఆల్రెడీ టెక్నికల్ ఫ్యాకల్టీ మురళీధర్ సార్ ఉన్నారు. సో టెక్నికల్ మీ ట్రేడ్ సిలబస్ కావచ్చు, మీ జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ట్రేడ్ సిలబస్ కావచ్చు, మన ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ నుంచి మురళీధర్ సార్ ఉన్నారు. సార్ డీల్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నాన్ టెక్నికల్ అయినటువంటి అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్, ఈ 3 టాపిక్స్ అండి. మీకు సెలక్షన్ లిస్ట్లో, మీకు ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉండాలంటే ఈ టాపిక్స్లో ఎవరైతే మ్యాక్సిమం స్కోర్స్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. ఈ 3 టాపిక్స్ మీకు ఎక్స్క్లూజివ్లీ రైల్వే ఎంప్లాయీస్, రైల్వే ఉద్యోగం చేసే వాళ్ళ నుంచే మీకు ఈ 3 టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. ఇంతవరకు ఏ ఇన్స్టిట్యూట్లో చేయని సాహసం మేము చేస్తున్నామండి. రైల్వే ఉద్యోగులే అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా మనం ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. సో మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మేము చెప్పడం జరుగుతుందండి. సో అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్, రీజనింగ్ రైల్వే ఉద్యోగులతో చెప్తున్నటువంటి ఏకైక సంస్థ ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. సో మీకు రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అదేవిధంగా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ రూపంలో చెప్పండి. ప్రతి కామెంట్కి మేము రిప్లై ఇవ్వడం
జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ను ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు మా నుంచి వచ్చే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం తెలుగు రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఉపస్థాపన యూట్యూబ్ ఛానల్. మీకు సిలబస్ గురించి కానీ, రిలేటివ్ మెడికల్ గురించి కానీ, లీవ్ రూల్స్ కానీ, పాస్ రూల్స్ కానీ సో మన అప్కమింగ్ వీడియోస్లో ఉండడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.